హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ టాప్ తెలుగు ఎడ్యుకేషన్. ఈరోజు మనం సింధు లోయ నాగరికత గురించి చూద్దాం. సింధు మైదాన ప్రాంతంలో మొహంజోదారో, హరప్పా ప్రాంతాలు కనుగొన్నారు. హరప్పా నాగరికత గుజరాత్లోని లోథల్, ధోల్వీరా, రాజస్థాన్లోని కాళీబంగన్ వంటి 250 ప్రదేశాలలో హరప్పా నాగరికత వెలుగులోకి వచ్చింది. ఈ నాగరికత వల్లే భారతదేశం ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన నాగరికత దేశంలో ఒకటిగా గుర్తించబడింది. సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత. మొహంజోదారో, హరప్పా నగరాలలో రోడ్లు వెడల్పు 3 నుండి 10 మీటర్లు వెడల్పు ఉంటుంది. సింధు ప్రజలు తమ నిర్మాణాలకు కాల్చిన ఇటుకను వాడేవారు. హరప్పా ప్రజల నిర్మాణంలో ముఖ్యమైనది మొహంజోదారోలోని మహాస్నానవాటిక. స్నానవాటికకు ఉత్తర దక్షిణ దిక్కుల్లో మెట్లు ఏర్పాటు చేసేవారు. సింధు నగర ప్రత్యేకత మురికి నీరు పారుదల. హరప్పా ప్రజల ప్రధాన పంట గోధుమ, బార్లీ, పత్తి. ప్రధాన ఆహారం పాలు, కూరగాయలు, పండ్లు, గోధుమ, బార్లీ, మాంసం. హరప్పా ప్రజల వినోదం జూదం, వేట, నృత్యం. హరప్పా ప్రజల వ్యాపారం వస్తు మార్పిడి. సింధు లోయ నాగరికత యొక్క ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సింధు నాగరికత బయల్పడిన సంవత్సరం 1922. సింధు నాగరికత బయల్పడిన సంవత్సరం 1922. సింధు వాసులకు తెలియని లోహం ఇనుము. సింధు నాగరికత వాసులకు తెలియని జంతువు గుర్రం. పత్తిని తొలిసారిగా పండించిన వారు సింధు ప్రజలు. సింధు నాగరికత వాసులు ఎందులో నిపుణులంటే నగర నిర్మాణంలో నిపుణులు. హరప్పా, మొహంజోదారోలో ఒకదానితో ఒకటి ఏ కోణంలో ఉంటాయి అంటే లంబకోణంగా ఉంటాయి. ఒకదానితో ఒకటి లంబకోణంగా ఉంటాయి. హరప్పా, మొహంజోదారోలో ఇళ్ళు ఒకదానితో ఒకటి లంబకోణంగా ఉంటాయి. స్థానవాటిక బయల్పడింది మొహంజోదారో. స్థానవాటికలో మెట్లు వరుసలు ఎలా ఉంటాయి అంటే ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఉంటాయి. ధాన్యాగారం బయల్పడిన ప్రదేశం హరప్పా. సింధు వాసులు ప్రధాన వృత్తి వ్యవసాయం. సింధు నాగరికత కాలంలో దువ్వెనలు ఎలా తయారు చేసేవాళ్ళంటే దంతాలతో తయారు చేసేవాళ్ళు. నాట్యగత్తె కంచు విగ్రహం బయల్పడింది మొహంజోదారో. సింధు ప్రజలు శివుణ్ణి ఎలా పూజించేవారు అంటే లింగ రూపంలో పూజించేవాళ్ళు. సింధు ప్రజల లిపి బొమ్మల లిపి. సింధు ప్రజలు లిపిని ఎలా రాస్తారు అంటే సింధు ప్రజలు లిపిని ఎలా రాస్తారు అంటే ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు రాయగలరు. సింధు ప్రజలు ఏ దేశంలో వ్యాపారం చేసేవాళ్ళంటే బాబిలోన్, ఈజిప్ట్. సింధు ప్రజలు బాబిలోన్ దేశంలో, ఈజిప్ట్ దేశంలో వ్యాపారాలు చేసేవారు. సింధు నాగరికత త్రవ్వకాలు జరిపిన వారు 1922లో సింధు నాగరికత త్రవ్వకాలు జరిగాయి. ఆ త్రవ్వకాలు జరిపిన వారు సర్ జాన్ మార్షల్, ఆర్.డి. బెనర్జీ, దయారాం సహానీ. సింధు నాగరికత త్రవ్వకాలు జరిపిన వారు సర్ జాన్ మార్షల్, ఆర్.డి. బెనర్జీ, దయారాం సహానీ. త్రవ్వకాలు జరిపిన సంవత్సరం 1922. సింధు నాగరికత పతనానికి ప్రధాన కారణం ఆర్యుల దండయాత్ర. ఆర్యులు దండయాత్ర చేయడం వల్ల సింధు నాగరికత పతనమైంది. ప్రపంచానికి చదరంగపు వారసత్వాన్ని అందించింది సింధు వాసులు. ప్రపంచానికి చదరంగపు వారసత్వాన్ని అందించింది సింధు వాసులు. భారతదేశంలో సింధు నాగరికతకు సంబంధించిన ప్రాంతాలు పంజాబ్, రోపర్, హర్యానా, బన్వాలి, రాజస్థాన్, కాళీబంగన్, ఉత్తరప్రదేశ్, అలంగీర్పూర్, గుజరాత్, రోదల్, ధోల్వీరా. మళ్ళీ ఒకసారి సింధు నాగరికతకు సంబంధించిన ప్రాంతాలు పంజాబ్, రోపర్, హర్యానా, బన్వాలి, రాజస్థాన్, కాళీబన్, ఉత్తరప్రదేశ్, అలంగీర్పూర్, గుజరాత్, లోథల్, ధోల్వీరా. హరప్పా, మొహంజోదారోలు ఎక్కడ ఉన్నాయి అంటే పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్లో హరప్పా, మొహంజోదారో ప్రాంతాలు ఉన్నాయి. సింధు నాగరికత ఏ యుగానికి చెందింది అంటే లోహ యుగానికి చెందింది. ఓకేనా ఫ్రెండ్స్?
సింధు నాగరికత ఏ యుగానికి చెందింది అంటే లోహ యుగానికి చెందింది. ఇది ఫ్రెండ్స్ సింధు నాగరికతలో మనం BRO VRA ఎగ్జామ్కి ఇంపార్టెంట్ బిట్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఆర్యుల నాగరికత గురించి తెలుసుకుందాం.